12/4/2020 ప్రాతః మురళి. ఓం శాంతి. అవ్యక్త బాప్దాదా రివైజ్ 25/12/1985 మధువనం. మధురత ద్వారా చేదు భూమిని మధురంగా తయారు చేయండి. ఈరోజు అతిపెద్ద తండ్రి గ్రాండ్ ఫాదర్ తమ గ్రాండ్ చిల్డ్రన్ లవ్లీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. బ్రహ్మకు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనే మహిమ ఉంది. నిరాకారుడైన తండ్రి సాకార సృష్టి యొక్క రచనకు బ్రహ్మను నిమిత్తంగా చేశారు. మనుష్య సృష్టికి రచయిత అయిన కారణంగా మనుష్య సృష్టి యొక్క స్మృతి చిహ్నాన్ని వృక్షం రూపంలో చూపించారు. బీజము గుప్తంగా ఉంటుంది. మొదట 2 ఆకులు వస్తాయి. వీటి ద్వారా కాండం వెలువడుతుంది. వారి వృక్షానికి ఆది దేవుడు మరియు ఆది దేవి మాతాపితల స్వరూపంలో వృక్షానికి పునాదిగా బ్రహ్మ నిమిత్తంగా అవుతారు. వారి ద్వారా బ్రాహ్మణుల కాండం ప్రకటితం అవుతుంది మరియు బ్రాహ్మణుల కాండం నుండి అనేక శాఖలు ఉత్పన్నమవుతాయి. అందువలన బ్రహ్మకు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనే గాయనం ఉంది. బ్రహ్మ అవతరణ జరగడం అనగా చెడ్డ రోజులు సమాప్తమై గొప్ప రోజులు ప్రారంభమవ్వడం. రాత్రి సమాప్తమై బ్రహ్మ ముహూర్తము ప్రారంభమవుతుంది. వాస్తవానికి బ్రహ్మ ముహూర్తము కానీ చెప్పినప్పుడు బ్రహ్మ ముహూర్తము అని అంటారు. అందువలన బ్రహ్మను వృద్ధుడిగా చూపిస్తారు. గ్రాండ్ ఫాదర్ నిరాకారుడైన తండ్రి గ్రాండ్ చిల్డ్రన్కు అంటే మనుమలకు ఎన్ని బహుమతులు ఇస్తారు అంటే 21 జన్మల కొరకు తింటూనే ఉంటారు. వారు దాత మరియు విధాత కూడా. జ్ఞాన రత్నాలతో పళ్ళాలను నింపి నింపి ఇస్తూ ఉన్నారు. శక్తుల యొక్క బంగారు కానుకలను లెక్కలేనన్ని స్వరూపాలలో ఇచ్చేస్తారు. గుణాల ఆభరణాలను పెట్టె నింపుగా వేసి ఇస్తారు. మీ వద్ద ఎన్ని అలంకారాల పెట్టెలు ఉన్నాయి. ప్రతిరోజు క్రొత్తగా అలంకరించుకున్న లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ కానుకలు సదా తోడుగా వస్తాయి. ఆ స్థూల కానుకలైతే ఇక్కడే ఉండిపోతాయి. కానీ ఇవి మీకు తోడుగా వస్తాయి. ఇన్ని ఈశ్వరీయ కానుకలతో ఎంత సంపన్నమవుతారు అంటే ఇక సంపాదించాల్సిన అవసరమే ఉండదు. కానుకలతోనే తింటూ ఉంటారు. శ్రమ నుండి విడుదలవుతారు. అందరూ విశేషంగా క్రిస్మస్ డే జరుపుకునేందుకు వచ్చారు కదా. బాప్ దాదా కిస్మిస్ డే అని అంటారు. కిస్మిస్ డే అనగా మధురత యొక్క రోజు. కిస్మిస్ మధురంగా ఉంటాయి కదా తినడానికి. సదా మధురంగా అయ్యే రోజు. తీపినే ఎక్కువగా తింటూ మరియు తినిపిస్తూ ఉంటారు కదా. నోరైతే కొంత సమయం కొరకే తీయగా అవుతుంది కానీ స్వయమే మధురంగా అయినట్లయితే సదా నోట్లో మధురమైన మాటలు ఉంటాయి. ఎలాగైతే తీపిని తినడము మరియు తినిపించడంలో సంతోషిస్తారు కదా, అలా మధురమైన మాటలు స్వయాన్ని కూడా సంతోషపరుస్తాయి, ఇతరులను కూడా సంతోషపరుస్తాయి. కనుక దీనితో సదా అందరి నోటిని మధురంగా చేస్తూ ఉండండి. సదా మధురమైన దృష్టి, మధురమైన మాటలు, మధురమైన కర్మలు. ఇదే క్రిస్మస్ రోజును జరుపుకోవడం అనగా తయారు చేయటం. ఎవరికైనా 2 ఘడియలు మధురమైన దృష్టిని ఇచ్చి మధురమైన మాటలను మాట్లాడినట్టయితే ఆత్మను సదా కొరకు నిండుగా చేస్తారు. ఈ 2 ఘడియల మధురమైన దృష్టి మాటలు ఆత్మ యొక్క సృష్టిని మార్చేస్తాయి. ఈ 2 మధురమైన మాటలు సదా కొరకు పరివర్తన చేసేందుకు నిమిత్తంగా అవుతాయి. మధురత ఎటువంటి విశేష ధారణ అంటే ఇది చేదు భూమిని కూడా మధురంగా చేస్తుంది. మీ అందరినీ మార్చేందుకు ఆధారం తండ్రి యొక్క 2 మధురమైన మాటలే కదా. మధురమైన పిల్లలు, మీరు మధురమైన శుద్ధమైన ఆత్మలు. ఈ 2 బాబా యొక్క మధురమైన మాటలు మార్చేశాయి కదా. మధురమైన తండ్రి దృష్టి మార్చేసింది. ఇలానే మధురత ద్వారా ఇతరులను కూడా మధురంగా చేయండి. ఈ నోటిని మధురంగా చేయండి. అర్థమైందా? క్రిస్మస్ డేను జరుపుకున్నారు కదా. సదా ఈ కానుకలతో మీ ఒడిని నింపుకున్నారా? సదా మధురత అనే కానుకను తోడుగా ఉంచుకోండి.
దీని ద్వారా సదా మధురంగా ఉండండి మరియు మధురంగా చేయండి. అచ్చా! సదా జ్ఞాన రత్నాలతో బుద్ధి రూపి ఒడిని నింపుకునేవారు, సదా సర్వశక్తులతో శక్తిశాలి ఆత్మలుగా అయ్యి శక్తులతో సదా సంపన్నంగా అయ్యేవారు, సర్వగుణాలు అనే ఆభరణాలతో సదా అలంకరింపబడిన శ్రేష్ఠ ఆత్మలకు, సదా మధురతతో నోటిని తీపిగా చేసే మధురమైన పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. కుమారులతో అవ్యక్త బాప్దాదా కలయిక. కుమారులు అనగా తీవ్ర గతితో ముందుకు వెళ్ళేవారు. ఆగడము నడవడము, ఆగడము నడవడము కాదు. ఎటువంటి పరిస్థితులైనా స్వయాన్ని సదా శక్తిశాలి ఆత్మగా భావించి ముందుకు వెళ్తూ ఉండండి. పరిస్థితి లేక వాయుమండలం యొక్క ప్రభావంలోకి వచ్చేవారు కాదు, కానీ తమ శ్రేష్ఠ ప్రభావాన్ని ఇతరులపై వేసేవారు. శ్రేష్టమైన ప్రభావం అనగా ఆత్మిక ప్రభావం, వేరే ప్రభావం కాదు. ఇటువంటి కుమారులే కదా పరీక్ష వస్తే కదిలేవారైతే కాదు, పరీక్షలో పాస్ అయ్యేవారే కదా, సదా ధైర్యశాలురే కదా. ఎక్కడ ధైర్యం ఉంటే అక్కడ తండ్రి సహాయం ఉండనే ఉంటుంది. పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు. ప్రతి కార్యంలో స్వయాన్ని ముందు పెట్టి ఇతరులను కూడా శక్తిశాలిగా చేస్తూ ఉండండి. కుమారులంటేనే ఎగిరే కళ కలిగిన వారు. ఎవరైతే సదా నిర్బంధనంగా ఉంటారో వారే ఎగిరే కళలో ఉండేవారు. కావున మీరు ఎలాంటి బంధనం లేని కుమారులు కదా, మానసిక బంధనం కూడా లేదు కనుక సదా బంధనాలను సమాప్తం చేసి నిర్బంధనులుగా అయి ఎగిరే కళలో ఉండే కుమారులే కదా. కుమారులు తమ శారీరక శక్తిని, బుద్ధి యొక్క శక్తిని రెండింటినీ సఫలం చేస్తున్నారా, సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారా? లౌకిక జీవితంలో తమ శారీరక శక్తిని, బుద్ధి యొక్క శక్తిని వినాశన కార్యాలలో ఉపయోగిస్తూ వచ్చారు, కానీ ఇప్పుడు శ్రేష్ఠ కార్యంలో ఉపయోగించేవారు. అలజడి చేసేవారు కాదు, కానీ శాంతి స్థాపన చేసేవారు. ఇటువంటి శ్రేష్ఠ కుమారులే కదా ఎప్పుడు లౌకిక జీవితం యొక్క సంస్కారాలు ప్రత్యక్షం అవ్వడం లేదు కదా. లౌకిక జీవితం కాదు ఇది, అలౌకిక జీవితం. వారు అనగా క్రొత్త జన్మ తీసుకున్నవారు కనుక క్రొత్త జన్మలో పాత విషయాలు ఉండవు. మీరందరూ క్రొత్త జన్మ యొక్క శ్రేష్టమైన ఆత్మలు. ఎప్పుడూ స్వయాన్ని సాధారణంగా భావించకుండా శక్తిశాలిగా భావించండి. సంకల్పంలో కూడా అలజడిలోకి రాకూడదు. వ్యర్థ సంకల్పాలు వస్తే ఏం చెయ్యాలి అని అయితే ప్రశ్నించారు కదా. భాగ్యశాలి కుమారులు 21 జన్మల భాగ్యాన్ని తింటూ ఉంటారు. స్థూల సంపాదన, సూక్ష్మ సంపాదన, ఆత్మిక సంపాదన రెండు ఉన్నవారిని అదర్ కుమారులు అంటారు. కుమారులు అంటే స్థూల సంపాదన, సూక్ష్మ సంపాదన రెండింటి నుండి ముక్తులవుతారు. వీడ్కోలు సమయంలో ప్రియ స్మృతులు. దేశ విదేశాల పిల్లలందరి నుండి ఈ విశేషమైన రోజు సందర్భంగా కార్డులు, పత్రాలు, స్మృతి కూడా లభించింది. బాప్దాదా మధురాతి మధురమైన పిల్లలందరికీ క్రిస్మస్ గొప్ప రోజు సందర్భంగా సదా మధురత ద్వారా శ్రేష్టంగా చెయ్యండి అనే వరదానంతో పాటు స్వయం కూడా వృద్ధిని ప్రాప్తి చేసుకుంటూ సేవను కూడా వృద్ధి చేస్తూ ఉండండి. పిల్లలందరికీ అతి పెద్ద తండ్రి యొక్క అతి గొప్ప ప్రియ స్మృతులు మరియు తోడుగా స్నేహభరిత శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్. సదా మధురంగా అయ్యేందుకు అభినందనలు. ఓం శాంతి.